శరత్కాలంలో దట్టమైన అడవుల మధ్యలో ఒక పెద్ద పర్వతం ఉండేది. ఆ పర్వతం పై ఒక అందమైన గ్రామం ఉండేది. అక్కడ ప్రజలు చాలా సంతోషంగా జీవించేవారు. ఆ గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు. అతని పేరు సిద్ధార్థ. సిద్ధార్థుడు తన గ్రామాన్ని ప్రేమించేవాడు మరియు దానిని రక్షించడానికి ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉండేవాడు. ఒకరోజు గ్రామానికి దొంగల ముఠా దాడి చేసింది. సిద్ధార్థుడు మరియు గ్రామస్తులు ధైర్యంగా దొంగలతో పోరాడారు. కానీ వారు దొంగల సంఖ్యలో ఎక్కువగా ఉన్నారు. దొంగలు గ్రామాన్ని దోచుకున్నారు మరియు కొంతమంది గ్రామస్తులను బందీలుగా పట్టుకున్నారు. సిద్ధార్థుడు తన గ్రామాన్ని రక్షించడానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను దొంగల ముఠాను వెంబడించాడు మరియు వారిని ఓడించడానికి ప్రణాళిక రచించాడు. సిద్ధార్థుడు ఒక రాత్రి దొంగల బసపై దాడి చేశాడు. అతను దొంగల కదలికలను గమనించి వారిని ఒక్కొక్కరిగా ఓడించాడు. చివరికి సిద్ధార్థుడు దొంగల నాయకుడిని ఓడించి బందీలుగా పట్టుకున్న గ్రామస్తులను రక్షించాడు. గ్రామస్తులు సిద్ధార్థుడికి కృతజ్ఞతలు తెలిపారు. అతను వారి గ్రామాన్ని రక్షించినందుకు హీరోగా కొనియాడారు. సిద్ధార్థుడి కథ చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించింది మరియు అతను ధైర్యానికి మారుపేరుగా మారాడు. సిద్ధార్థుడు దొంగల ముఠాను ఓడించిన తర్వాత గ్రామంలో ప్రజలు అతన్ని మరింతగా గౌరవించడం ప్రారంభించారు. అతని ధైర్యం మరియు నాయకత్వ లక్షణాల వల్ల అతను గ్రామానికి రక్షకుడిగా నిలిచాడు. కొంతకాలం తర్వాత సిద్ధార్థుడికి సమీప రాజ్యంలో ఉన్న ఒక అందమైన రాకుమార్తెతో వివాహమైంది. వారు కలిసి రాజ్యాన్ని పరిపాలించారు మరియు ప్రజలను సంతోషంగా ఉంచారు. సిద్ధార్థుడు మరియు రాకుమార్తెకు ఒక అందమైన కుమారుడు జన్మించాడు. వారు తమ కుమారుడికి విక్రముడు అని పేరు పెట్టారు. విక్రముడు కూడా సిద్ధార్థుడి వలె ధైర్యవంతుడు మరియు తెలివైనవాడు. అతను తన తండ్రి నుండి యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు మరియు అతను గొప్ప యోధుడిగా ఎదిగాడు. సిద్ధార్థుడు, విక్రముడు మరియు రాకుమార్తె ప్రజలను చాలా కాలం పరిపాలించారు. వారు తమ రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచారు మరియు ప్రజలను సంతోషంగా ఉంచారు. ఈ కథ యొక్క నైతికత ఏమిటంటే, మనం ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి మరియు కష్టపడాలి. అప్పుడే మనం విజయం సాధించగలుగుతాం మరియు ఇతరులకు సహాయం చేయగలుగుతాం.